హాయ్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇవాళ మనం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఒక డాన్సర్ కొరియోగ్రాఫర్గా మారారు, కొరియోగ్రాఫర్ హీరోగా మారారు. ఆ హీరోతో ఈరోజు పరిచయం చేసుకోబోతున్నాం. ఆయన మహాబలి 1980 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సార్ చెప్పండి, మహాబలి విశేషాలు ఏంటి? మహాబలి విశేషాలు చాలా ఉంటాయి చెప్పాలంటే. అంటే మీరు టీజర్ చూసారా? టీజర్ చూశాను, ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే అసలు మూవీ జోనర్ ఏంటి? ట్రైలర్ చూసిన వాళ్ళకి కానీ టీజర్ చూసిన వాళ్ళకి కానీ జోనర్ ఏంటి అనేది అర్థం కాలేదు. రొమాంటికా లేకపోతే హారరా ఏమి అనేది అర్థం కాలేదు. దానిపై క్లారిటీ ఇవ్వండి. అది జోనర్ అర్థం అవ్వాలంటే ఇది థ్రిల్లర్ మేడం. బేసిక్గా మూవీ థ్రిల్లర్ ఒక మైత కొంచెం అలా మిక్స్ అయి ఉంటుంది. బేసిక్ ఫుల్ అండ్ ఫుల్ థ్రిల్లర్ మూవీ. ఒక కొరియోగ్రాఫర్కి దాదాపుగా హీరో అవకాశం అనేది చాలా రేర్ వస్తుంది. అలాంటి అవకాశం మీకు ఎలా వచ్చింది? అంటే అదే చాలా ఇంటర్వ్యూ చెప్పున్నాను. అది అన్ఫార్చునేట్గా అది ఎవరో జనాల మీద దాడి చేద్దామని ఎవరో బాణం వేశాడు నా రూపంలో. అది అన్ఫార్చునేట్గా వచ్చింది మేడం. అది మనకి ఏదైనా మనం ప్లాన్ చేయం. ఇప్పుడు మన హీరో అవుదామని నేను ప్లాన్ చేయలేదు, డ్యాన్స్ మాస్టర్ అవుదామని ప్లాన్ చేయలేదు. అన్ఫార్చునేట్గా అది అలా వచ్చేసింది. అంటే ప్రేక్షకుల మీదకి మీ సినిమాతో దాడి చేయబోతున్నారు? ఆల్రెడీ ఒక దాడి అయిపోయింది, ఇది రెండో దాడి. అంటే మనకి అది దాని మీద నాకు అవగాహన లేదు మేడం. హీరో చేయాలి, సంథింగ్ ఏదో చేయాలని ఒక అవగాహన లేదు నాకు. అలాంటప్పుడు మనకి సడన్గా ఒక అవకాశం, దేవుడు ఏదో చాలా కష్టపడుతున్నాడు వీడు ఏదో ఒకటి ఇవ్వాలని ఇలా వచ్చేసాడు. అంతేగాని కొరియోగ్రఫీ చేశారు, రాజమౌళి గారికి కూడా చేశారు. మీరు అంత పాపులర్ అయితే అవ్వలేదు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకలా? రాజమౌళి గారి చేశారంటే అసలు మీలో ఏదో చూసే ఆయన ఎంచుకొని ఉంటారు మీరు కొరియోగ్రాఫర్గా. మీరు ఎందుకు అంతలా ఫేమస్ అవ్వలేకపోయారు శేఖర్ మాస్టర్లా? అంటే అదే మేడం. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు వీళ్ళందరూ వాళ్ళు ముందే మాస్టర్లు అయ్యి వాళ్ళకున్న టాలెంట్, నాలో టాలెంట్ లేదనుకుంటా. అవ్వలేదు. ఇంకే దాంట్లో రెండే క్వశ్చన్, టాలెంట్ లేదనుకుంటా. టాలెంట్ లేకుండానే మరి అంటే టాలెంట్ అనేది ఒక టైప్ మేడం. అవకాశాన్ని ఏమంటారు, లక్ అని ఒక టైప్ అంటారు. టాలెంట్, లక్ రెండు ఉండాలి. నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా, ఇప్పుడు నాకన్నా పిచ్చి టాలెంట్ ఉన్నారు, వాళ్ళు ఇంకా కింద ఉంటారు. దానికి లక్ కూడా ఉండాలి. మన ఇండస్ట్రీలో నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆవగాయ గింజంతా నీకు లక్ ఉండాలి అని అంటున్నారు. లక్ లేదే మీరు హీరోగా మారారా? మంచి క్వశ్చన్ వేశారు. ఏంది మీరు నా మీద దాడి చేస్తున్నారంటే ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు టపా అని. అంటే అది చెప్పిన హీరోగా లక్ ఉందేమో, మాస్టర్ లక్ లేదు. ఇంకా దాని గురించి ఎప్పుడు మనం బాధపడకూడదు. దేవుడు మనకేమి ఇస్తాడో అది చూసి మనం తృప్తి పడాలి. ఎందుకంటే నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాను ఇదే ట్యాగ్ డేలో. మనదేంటి, నేను ఒక డాన్సర్ అవుదామని ఇలా ఇంట్రెస్ట్ వచ్చాను, కానీ నేను ఏదో డాన్స్ మాస్టర్ అవుదామని టీవీలో కనిపిద్దామని ఎప్పుడు నేను అంతగా ఆలోచించలేదు మేడం. నేనేదో ఒక నార్మల్గా వచ్చాను, పెద్ద మెకానిక్ అవుదామనుకుని వచ్చాను. చూస్తే ఇప్పుడు అటు ఇటు చూసి కొడితే ఇలా వచ్చింది. ఆయన ఏది ఇస్తే మనం తీసుకోవాలి. దానికి ఇది ఇచ్చాడు కదా, దీంట్లో నేను ఎందుకు పైకి లేదు, ఇంకా నాకు డబ్బులు కావాలి, ఇంకా ఇల్లు కావాలి, ఇంకా అది కావాలి, అది పైవాడు ఇస్తాడు, మనం తీసుకోవాలి అంతే. ఆయన అడగాలి, మనం ఏది కావాలి అడగాలి. ఇది నీకు వద్దరా, ఇది ఇస్తా అంటాడు, తీసుకుంటా అంతే. మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు రెండు విషయాలు అర్థం కాలేదు, మరీ దారుణంగా అనిపించినాయి. ఫస్ట్ది ఏంటంటే షిట్ వచ్చేసి మీ మొహానికి రాయడం, రెండోది వచ్చేసి బాబుని ఎత్తుకుంటే శివగామిలా ఎత్తారు, ఆ బాబుకి ఏదో సంథింగ్ కొంచెం ఏవో వచ్చాయి. ఏంటది? అంటే మేడం అది హీరో పుడతారు అంటే అది గడ్డిలో పుడతారు. అది మీ సినిమా చూస్తారు. ఆ సీన్ కూడా చాలా రాగా తీసాను. ఆ సీన్ కూడా చాలా రా ఉంటుంది. అప్పుడు బ్లడ్తో ఉంటారు, అంటే ఒక గడ్డి మాపులో ఎద్దుల బండి కింద నేను పుడతాను అనమాట. అప్పుడు గడ్డి ఇది ఉంటుంది కదా, గడ్డిలు ఉంటాయి కదా, అది ఎవరో ఒకరు వచ్చి ఎత్తుతాడు. ఎత్తగానే ఆ షార్ట్ చాలా మంది అడిగారు, అది ఏంది, ఎప్పుడు నేను క్లారిటీ లేదు. అది గడ్డి నా చుట్టూ చాలా మంది వేర్లు ఉంటున్నారు, ఏదో అంటారు, అది గడ్డి నన్ను అనుకుంటున్నాను. మంచి షార్ట్. మీ మూవీస్ వచ్చేసి పోయిన నెలలో మూవీ తీశారు నీర్కుర్లం అని, ఈ నెలలో ఈ సినిమాతో రాబోతున్నాను, ఈ నెల 10కి. నెక్స్ట్ మంత్ ఇంకో మూవీ ఉంది. ఏంటి మీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయా ఏంటి, వరుస పెట్టి సినిమాలు తీసేస్తున్నారు? మేడం అదేం లేదు మేడం, మా నాన్న కార్ డ్రైవరు. అదే లేదు మేడం, డబ్బులు లేదు కదా మేడం. అంటే
నా దగ్గర మంచి కథలు ఉంటాయి మేడం. మంచి ఫ్రీగా ఉన్నప్పుడు రామకోట్లు రాసుకున్నట్టుగా నేను కథలు రాసుకుంటూ ఉంటాను. నాకు చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి నేను చెప్తుంటాను రే ఇలా 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 అంటది. వాళ్ళు ఎవరో ఒకరు ఇలా మీలాంటి వాళ్ళు ఇలా కెమెరామెన్ అంటారు ఇలాంటి వాళ్ళు వింటారు, వినేసి బాగుందని ఒక చిన్న బడ్జెట్లో నాకు కంఫర్టబుల్గా నేను సినిమా తీసి ఇచ్చేస్తాను నాకున్న సర్కిల్లో. అంతేగాని మేము మా దగ్గర డబ్బులు ఏం లేవు, ఏం లేదు. ఎంత చిన్న బడ్జెట్ అయినా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కే నెలకో సినిమా వదలడానికి సాధ్యం అవ్వడం లేదు, మీకు ఎలా సాధ్యం అవుతుందని? అంటే మేడం అది ప్యాషన్ మేడం, నాకున్న ప్యాషన్ అది. నేను ప్రతిరోజు నేను టైం వేస్ట్ చేయను. అంటే నా టైం చాలా వాల్యుబుల్ అని ఫస్ట్ నుంచి నాకు తెలుసు. నేను నాతో పాటు నా టీం కానీ నా కెమెరామెన్లు కానీ నా ఎడిటర్ కానీ వీళ్ళందరూ నాకు ఒక పెద్ద టీం ఉంది మేడం. వాళ్ళందరినీ కొంచెం నా గురించి కష్టపడుతుంటారు. అంటే ఆర్కెతో మనం ట్రావెల్ అవుతే మనకి కొంచెం బయటికి తీసుకొద్దా. సినిమా చేయడం పెద్ద విషయం కదా మేడం, అది రిలీజ్ చేయడం పెద్ద విషయం. చాలా సినిమాలు నేను కూడా చాలా సినిమాలు కొరియోగ్రాఫ్ చేసి ఉంటాను, అన్ని సినిమాలు ఆగిపోయినాయి మేడం. సినిమా చేయడం గొప్ప విషయం కాదంటారు ఎవరు అన్నారు. నిన్న జానీ మాస్టర్ గారు ఫోన్ చేసేసి చాలాసేపు మాట్లాడాడు, సినిమా చేయడం గొప్ప విషయం కదరా, అది రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని. బాబా భాస్కర్ కానీ నటరాజ్ మాస్టర్ కానీ వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారు. అరే సినిమా రిలీజ్ చేయడం కాదు, బట్ దాన్ని రిలీజ్ చేయడం పెద్ద గొప్ప విషయం. అది నేను రిలీజ్ చేసినప్పుడు నా టీం ఏమంటారు, అరే వీడి సినిమా రిలీజ్ చేశాడు, ఇంకా కొంచెం కష్టపడతారు. దాంట్లో ఆ విషయంలో నేను కొంచెం అదృష్టవంతుని, అంటే నా మంచి ఫ్రెండ్స్ ఉన్న సర్కిల్. మీ సినిమా ఈ నెల 10న విడుదల కాబోతుంది, 9న వచ్చేసి శుభం వంటి కొన్ని సినిమాలు మంచి సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాల మధ్యలో మీరు రిలీజ్ చేస్తున్నారు, మీకు సినిమా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? మేడం ఒకటే మేడం, సినిమా హిట్ ఫట్ ఈ రెండే ఉంటుంది. మన సినిమా బాగుంటే ఒక నలుగురు పోయి చూసి, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వేస్తున్నాను, ఈ ఇంటర్వ్యూ ఒక 100 మంది 1000 మంది అని చూశారు అనుకోండి. దాంట్లో నాకు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఒక 10 మంది వెళ్తారు అసలు నా సినిమాకి. వాళ్ళు చూసి బయటకు వచ్చి బాగుంటే మౌత్ టాక్లో హిట్ అవుతుంది మేడం. బాగలేదనుకో ఎన్ని చేసినా ఎంత మీకు తెలుసు, కొన్ని వేల కోట్లు చేసిన సినిమా కూడా ఇంటికి వెళ్ళిపోతుంది 2 రోజులు 3 రోజుల్లో. బాగుంటే చూస్తారు మేడం, బాగాలేకపోతే చూడరు. ఆ నమ్మకంతోనే మనం ముందుకు వెళ్ళాలి. నేను సినిమా చేసేటప్పుడు కానీ కథ చేసేటప్పుడు కానీ నేను అది ఆలోచిస్తాను, ఆడియన్స్కి ఈ సీన్ ఎలా ఫీల్ అవుతాడు, నెక్స్ట్ సీన్ ఎలా ఫీల్ అవుతాడు, ఆ నెక్స్ట్ సీన్ ఎలా ఫీల్ అవుతాడు, అంతే నేను చూస్తాను. నేను కథ నమ్ముతాను మేడం. నేను ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ని, ఒక కథ పోతామంటే ఒక రైల్ ఇంజిన్ అనేది కథ, ఆ కథ వెనకాల మేము అందరం ఉంటాం, దాన్ని పట్టుకెళ్ళిపోతాం. ఎంత కథ ఉన్నా ఏమున్నా మీరు కొత్తగా వస్తున్నారు. నాగవంశీ అంతటి వారే మ్యాడ్ స్క్వేర్ టైంలో ఒక ప్రెస్ మీట్లో క్వశ్చన్ అడిగితే హరిహర వీరమల్లు అదే టైంకి వస్తుంది, మరి మీ మూవీని పంపిస్తారా అదే టైం కంటే, హరిహర వీరమల్లు వచ్చేలాగైతే మా మూవీ రిలీజ్ ఉండదని చెప్పారు. మీరు అంత ధైర్యంగా స్టెప్ ఎలా తీసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ధైర్యం చేయలేకపోతే, మన ప్రోడక్ట్ మీద మనకే ఒక నమ్మకం, ఒక బిలీవ్ లేకపోతే బయట వాళ్ళకి నేనేం చెప్తాను, అప్పుడు ఖాళీ టైం తీసుకొని నేను వదులుతానంటే అప్పుడు నేను, అంటే నీ ప్రోడక్ట్ మీద నీకు నా ప్రోడక్ట్ మన నమ్మకం లేదంటే, ఏదో బన్నీ సార్ ఏదో సినిమాలు చెప్తాడు, ఏదో చెప్తాడు, అంటే నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందంటే సిగరెట్ పెట్టిల మీద రాసుకుంటారు తాగితానికి ఆ టైప్లో నన్ను, అంటే ఆ టైప్లో అనుకోండి. అంటే అల్లు అర్జున్ గారు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? నన్ను ఇదే క్వశ్చన్ బయట వాళ్ళు అడతారు చాలామంది, ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ యాక్టర్స్ అడిగారు, నీకు అవసరం రా, నీకు పోయిన సినిమా కూడా చావాతో రిలీజ్ చేశాను, అప్పుడు 16 సినిమాలు ఉన్నాయి, నా సినిమా రిలీజ్ 16 సినిమాలు చావాతో, ఎందుకు రా అవసరం నీకంటే, నేను ఒకటే అన్నాను, అరే ఇప్పుడు ఎంతకాలం అండి వాళ్ళు భయపడతా అంటే పోకూడదా, అంటే మాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను డే స్టెప్ వేసాను మేడం. నన్ను చూసి ఒక 2-3 ఏమన్నా డైరెక్టర్లు కానీ హీరోలు కానీ కొత్త వాళ్ళు కానీ నాకు అరే వాడు ఏదో చేశాడు కదా, వాడికన్నా నేను బెటర్ అనుకుంటాడు, నాకన్నా బెటర్ అనుకోవాలి. డైరెక్టర్లు కానీ చిన్న సినిమాలు చేసే వాళ్ళందరికీ నేను ఒక శక్తిని, ఒక ఆయుధాన్ని, ముందు వీడు బతికితే మనం వెళ్దామని అడవిలోకి అని నేను పోతున్నాను. నేను బాగుంటే వాళ్ళందరూ నన్ను చూసి కొంతమంది, ఎక్కువ మంది డైరెక్టర్లు కానీ హీరోలు కానీ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా వెళ్దాం మేడం. మీరు ఒక శక్తి ఆయుధం, అడవిలోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ నీరుకులంతో. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది ఆ మూవీ? మేడం అది ఫస్ట్ మూవీ మేడం, నాకు అసలు 0 అన్నది మేడం. అప్పుడు నాకు ఒకటి అనిపించింది మేడం, సినిమా రిలీజ్ అయింది, అప్పుడు ఎన్ని థియేటర్లు వస్తాయా అనుకుంటే మనలాంటి వాళ్ళకి 10-20 థియేటర్లు వస్తే చాలు అనుకున్నాను నేను. బేసిక్గా
10 వస్తే చాలరా బాబు, లేకపోతే 20 వస్తే చాలు అంటాను. నాకు మంచితనమో సంథింగ్ నాకు కూడా సర్కిల్లో అయితే నాకు 76 స్క్రీన్స్ వచ్చినాయి మేడం. నేనే షాక్ అయ్యాను. డిస్ట్రిబ్యూటర్ని శంకర్ గారని ఆయన చేశాడు, 76 స్క్రీన్లు వచ్చినాయని. ఆ 76 స్క్రీన్లు ఆనవు మేడం, జనాలు లేకపోతే అది ఇది ఎన్ని థియేటర్స్ వచ్చినా వేస్ట్. మీరు నాకు అనిపించింది అన్ని స్క్రీన్లో ఫస్ట్ డే అన్ని స్క్రీన్లు పడినాయి మేడం. నెక్స్ట్ రోజు ఒక 8 స్క్రీన్లు పెరిగినాయి మేడం. అక్కడ నాకు అనిపించింది ఓకే నేను ఆ అడవిలో కొంచెం పోరాడగలను అని నాకు ఒకటి అనిపించింది. 1 వీక్ ఆడింది మేడం. నీరుకుళ్ళ మూవీ 1 వీక్ ఆడింది మేడం. నాకు ఆ 1 వీక్ అనేది ఒక 2 రోజులు 3 రోజులు తీసేస్తారంట సినిమాలు. చాలామంది నేను కొంచెం డిసప్పాయింట్, నేను హిట్ అవ్వలేదు ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి కదా, అది నేను ఎప్పుడు నేను బాధపడలేదు. ఏది కొంచెం డల్ ఉంటే అప్పుడే చెప్పారు ఒక యూఎఫ్ఓ సార్ అని ఉంటారు, నాకు తెలుసు, లక్ష్మణ్ గారని. ఆయన చెప్పాడు ఏంటి అరకే 1 వీక్ ఆడిందంటే మామూలు విషయం కాదు అసలు, అది అని చాలామంది చెప్పారు. చాలామంది మొహం మీద అన్నారు, నీ మొహానికి 1 వీక్ ఆడటం పెద్ద గొప్పరా అన్నాడు. ఓహో ఇలా అనిపించింది. సెకండ్ వీక్ ఆడింది మేడం, కొన్ని చోట్ల సెకండ్ వీక్ ఆడింది. అక్కడ వరకు నేను సక్సెస్ అనుకొని ఉన్న దాంట్లో తృప్తి పడ్డామా లేదా. బేసిక్గా పెద్ద సినిమా ఉంటాయి కదా మేడం, 3 రోజులు 4 రోజులు తీయేస్తారు. మన నా సినిమా తీయలేదంటే ఓకేలే జనాలు ఏదో నన్ను ఆదరించారని అనిపిస్తుంది. నీరుకుళ్ళం మిమ్మల్ని గట్టెక్కించిందా? గట్టెక్కించింది మేడం. అందుకే ఇప్పుడు ఈ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు మేడం. అదే నాతో చేసిన ప్రొడ్యూసర్లందరూ ఏంటంటే చిన్న బడ్జెట్ మేడం, చిన్న బడ్జెట్ చేపిస్తాను. అది నేను ఏదో ఒకటి థియేటర్లోనో ఓటీటీలోనో సంథింగ్ హిందీ రైట్స్ నేను ఇచ్చేస్తాను. వాళ్ళు సేఫ్ అయిపోయారు కదా. నాకు ఫస్ట్ నా కథ రాసుకున్నా కానీ నేను ఫస్ట్ నాకు ప్రొడ్యూసర్ మేడం, వాళ్ళే దేవుడు మేడం. ఫస్ట్ నా దేవుడు ఆయన పెడితే కదా మేమందరం సర్వే అయ్యేది. ఎవరికైనా ప్రొడ్యూసరే దేవుడు. మీకు నాకు ఇంకా దేవుడి కన్నా ఇంకా ఎక్కువ, ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ నాకు ఇప్పుడు నా చేసే సినిమా కానీ మొన్న కూడా వేరే బ్యానర్లో ఒకటి కొత్త మూవీకి వెళ్తాను మేడం. అంటే కొత్త బ్యానర్లో నన్ను అడిగితే అప్పుడు వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్తో మాట్లాడాను. వెళ్ళినప్పుడు అంటే నేను తీసుకున్న అంటే పబ్లిసిటీ కానీ అంటే హీరోగా నేను తీసుకున్న నాకు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ బాధ్యతలు చూసి చాలా బాగా చేస్తున్నావు ఆర్కే, నువ్వు ఇలా బాధ్యత తీసుకోవాలి, సినిమా చేసావా హీరో అయిపోవా అన్నాను. కాదు ఇంట్రెస్ట్గా మొత్తం నేనే తీసుకుంటాను మేడం. రాజమౌళి గారికి కొరియోగ్రఫీ చేసే అవకాశం మీకు ఎలా వచ్చింది? అంటే మేము ఛత్రపతి నుంచి మేడం ప్రేమర్షన్ మాస్టర్ మా గురు, ఆయన దగ్గర నేను అసిస్టెంట్ని. ఛత్రపతి నుంచి మేము మాస్టర్ గారు నేను మంచి క్లోజ్ అన్న బ్రదర్ లాగా ఉంటాం. ఆయన చేసినప్పుడు అప్పటి నుంచి మాకు అన్ని సినిమాలకి నేను గ్రూప్ డ్యాన్స్ ఆడుతుంటా. మగధీర రామ్ చరణ్ సార్ కానీ ఛత్రపతి కానీ ఇంకా రాజమౌళి సార్ ఏ సినిమాలో అవునవును మగధీరాల్లో లాస్ట్ లో ఒక స్టెప్ వేస్తూ రాజమౌళి గారు కనిపించారు. ఆ తర్వాత ఒక ఫుల్ లెంత్ సాంగ్ డాన్స్ చేస్తూ కనిపించారు. చాలా ప్రేక్షకులకైతే ఆయన అభిమానులకైతే చాలా హ్యాపీ అనిపించింది. దాని వెనుక మీరు ఉన్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అవును మేడం. అంటే ఆ ఒక వీడియో ఒకటి లీక్ అయింది మేడం. అంతకుముందు నేను 5 years క్రితం చేశాను రాజమౌళి సార్కి. ఎప్పటి నుంచి నేను చేస్తున్నాను అంటే సంగీతాలు చేస్తుంటాను వాళ్ళని. అప్పుడు వీడియో రాలేదు. ఈ వీడియో వచ్చేసి నా అసిస్టెంట్ ఏదో ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు, అది లీక్ అయిపోయింది. దాని ముందు నేను ఆడుతున్నాను, నేను ఆడుతుంటే అప్పటి నుంచి ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఇంకా 2-3 సినిమాలు వస్తున్నాయి అనుకోండి, ఆయన పుణ్యం అనుకోండి. అది ఎలా దేవుడు అలా ఇచ్చాడు అంతే, ఇంకేలేదు. మీరు ఒక అద్భుతాన్ని కూడా సృష్టించారు. నేను ఒక కొరియోగ్రఫీ చూశాను, ఒక అద్భుతమైన డ్యాన్సు, దాని మీద బీభత్సంగా ట్రోల్స్ వచ్చినాయి. ఏంటా కథ, నేను చెప్పాలా, పేరు చెప్పాలా, అద్భుతం ఆ కళాఖండం ఎవరిది ఏంటి అనేసి. లేదు, సురేష్ కొండెట్టి సార్ది సాంగ్. మీకు ఎలా తెలుసు? ప్రపంచానికి ఎవరు తెలియదు. అదే ఎందుకు తెలియదండి, ఎన్ని ట్రోల్స్, బీభత్సంగా ట్రోల్స్, సోషల్ మీడియా నేలేస్తే ఆ సాంగ్. అవును మేడం. అంటే మీకు తెలుసా నా ఇండస్ట్రీలో ఫస్ట్ సాంగ్ అదే. సురేష్ కొండెట్టి అన్న నాకు చిన్ని చిన్న పిలిచి ఫస్ట్ టైమే అద్భుతం అనమాట. అప్పుడు ఏం లేదు మేడం, అప్పుడే నాకు చాలామంది హీరో బ్రహ్మానంద్ గారు ఏదో ఫంక్షన్ అని చెప్పారు. సురేష్ కొండెట్టి ఒక సాంగ్ చేశాడు, అది నాకు చూపించారు రా బాబు, ఇంత కళ ఉందా అని అప్పుడు అనిపించింది. అది 12 సంవత్సరాల తర్వాత ట్రోల్ అయింది మేడం సాంగ్ని. నాకే సడన్గా షాక్ అది. ఆ ట్రోల్ అవుతుంది. ఆయన ఫ్లోర్ మూవ్స్, అప్పుడే మనకు ఆవేశం ఎక్కువ కదా, అప్పుడు ఫ్లోర్ మూవ్స్ చేయించాం. ఆ ఫ్లోర్ అన్నకి బాగా దెబ్బ తగిలింది మొత్తం. అయ్యో అసలు ఏంటి నేను బీభత్సం, అంటే అదొక ఏమంటారు ఎనర్జీ ఉంటుంది కదా. ఆయన నాకు అవకాశం ఇచ్చారు. అప్పుడేం లేదు మేడం సినిమా, అప్పుడు థియేటర్ రిలీజ్ అయింది, సినిమా రిలీజ్ అయింది చేసింది. దాని తర్వాత ట్రోల్ అయినప్పుడు నాకే షాక్ అనిపించింది.
ఏంద్రా బాబు అని సురేష్ కొనేటి సాంగ్ అది ప్రేమలో పడితే తే అని అది ట్రోళ్ళల్లో ఒక్కొక్కడు 6 కొట్టాడు ఏందిరా అంటాడు, టైర్ మెలికలు తిరిగిపోయింది అంటాడు. అప్పుడు అనిపించింది అమ్మని ఏమో నాకు భయం వేసింది ఫస్ట్. ఏంద్రా అది ఎవడో ఇద్దరు పిల్లలు నించొని మాడుతుంటారు, అదేంద్రా టైరు మెలికలు తిరిగిపోయినట్టుగా డ్యాన్స్లు ఏంట్రా 6 కొట్టినట్టుగా ఆయన ఏంద్రా స్టెప్పులు ఏంట్రా అని అనిపించింది. అనిపిస్తుంది అమ్మో నాయన అనిపిస్తుంది. మేము రిపోర్టర్స్ అంతా కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాము. ఆ టైంలో సురేష్ కొండేటి గారు మూమెంట్స్ వేశారు, డాన్స్ మూమెంట్స్ బస్లో. అది చూసిన తర్వాత ఓహో ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కళ అని చూస్తే అప్పుడు ఈ వీడియో బయటపడింది అనమాట. ఓకే 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 అప్పుడు సురేష్ కొండేటి అది బాగా ట్రోల్ అయింది మేడం. అది ఇప్పుడు అది అంతే. ఆ తర్వాత కూడా ఇంకో వీడియో కూడా వచ్చింది ఆయనది, అది కూడా ఆ కళాఖండం నేనే మేడం. అంటే అవకాశం నాకేస్తున్నాడు. ఏది మన బ్రో సినిమాలో ఒక ఆర్కే మళ్ళీ పిలిచాడు, అన్నతో నా మంచి ర్యాప్ ఉంటుంది, సంతోష్ సురేష్ ఫంక్షన్ ఉంది కదా, అవన్నీ నేను చేస్తుంటాను. ప్రేమ్ కృష్ణ మాస్టర్ నేనే చేస్తుంటాను. అప్పటి నుంచి కొంచెం ర్యాప్ ఉంటుంది, కొంచెం హెల్ప్ కూడా చేస్తుంటాడు, అంటే మీడియా పరంగా కొంచెం హెల్ప్ చేస్తుంటాడు. ఆయన పిలిచాడు ఒకసారి, అరికే ఒక డ్యాన్స్ ఉంది అరికే అని. చాలా కాలం తర్వాత మళ్ళీ ట్రోల్ అవుతా ఉండే, రావయ్యా అన్నాడు. వచ్చి పంచి కొట్టుకొని ఎల్లో షర్ట్ వేసుకొని డ్యాన్స్ ఉంటుంది. ట్రోల్ అయితే అంత పాపులర్ అయిపోతారు. అది అక్కడ డ్యాన్స్ ఆడుతున్నారు. ఆయన ఒక స్టెప్ ఇలా చెప్పా, ఒకడు అన్నాడు ఏంద్రా ఆరతిస్తున్నాడు ఏంట్రా అంటే నేను చేసి స్టెప్కి ఆరతి అంటే ఆయన చేసి అందరూ ఒక పేరు పెట్టేస్తున్నాడు, ట్రోల్ ఏదో ఆరతి అంటున్నాడు, ఒకడే 6 అన్నాడు, ఒకడే టైర్ తిరిగిపోయింది అంటున్నాడు. అది ఆ వీడియో తీసేసింది మేడం. ఎవరో అబ్బాయి కెమెరామెన్ అబ్బాయి ఇలా సెల్ ఫోన్లో వీడియో తీశాడు. నేను కింద దిగి ఇంటికి వెళ్ళేసి తేజ లోపల ఆల్రెడీ పెట్టేసాడు, ఆల్రెడీ కమెంట్స్ వచ్చేసినాయి, అంత ఫాస్ట్ ఉంది. అంతే. జోక్స్ అపార్ట్, ఇప్పుడు సినిమాల్లో పెద్దగా సాంగ్స్ రావట్లేదు. కొన్ని సినిమాల్లో అసలు ఒక్క సాంగ్ ఉండట్లే, ఒకవేళ ఉన్నా కానీ డ్యాన్స్ మూమెంట్స్ ఏమి ఉండట్లేదు. కొరియోగ్రాఫర్స్ పరిస్థితి ఏంటంటారు? అంటే ట్రెండ్ మారిపోయింది మేడం, ట్రెండ్ మారిపోయింది. అంటే ఒక కథని ఒకప్పుడైతే 1.5 hour ఉంటుంది కథ, మిగతాది ఒక హాఫ్ అన్ అవర్ సాంగులకి, ఒక 5-6 సాంగులు, హాఫ్ అన్ అవర్ ఫైట్, 60 hours అంటే అలా ఉండేది టైం డ్యూరేషన్. ఇప్పుడు కథనే 3 hours ఉంది, మధ్యలో సాంగు. నా సినిమా కూడా నేను సాంగ్ పెట్టాను మేడం, నాకు డిస్టర్బ్ అనిపిస్తుంది. ఒక కథ మీకు చెప్తున్నాను, మధ్యలో ఒక ఐటెం సాంగు, మధ్యలో ఎవడో వచ్చేసి డ్యాన్స్ ఆడుతుంటే హీరో వేస్ట్ ఫెలో, ఏదో వాడు వచ్చి రోడ్డు మీద డ్యాన్స్ ఆడుతుంటే ఆ వెనకాల ఒక 20 మంది 30 మంది డ్యాన్స్ ఆడతారు. ఎందుకు ఆడతారు? కింద ట్రోల్ వస్తున్నాయి. నాకు అనిపిస్తుంది, నేను ఒక పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నాడు, సార్ ఒక 40 మంది డ్యాన్స్లు పెడతాను సార్. ఎందుకో సార్ మాస్టర్, వాడే వేస్ట్ ఫెలో, ఆ సినిమాలో ఒక వేస్ట్ ఫెలో, ఆ ఫీలో వాడి వెనకాల 20 మంది 30 మంది ఎందుకు ఆడతారు? వాడు పిచ్చా, వీడికి డబ్బులు ఉన్నాయని. అలా సాంగ్ తగ్గిపోయింది మేడం. అంటే కథ నీడ్ మొత్తం వాషౌట్. ఇప్పుడు కొరియోగ్రాఫర్లు చాలామంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళే ఇబ్బంది పడుతున్నారంటే డాన్స్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి చిన్న ఒక అవకాశం ఏంది మేడం, డి షోస్ కానీ రియాలిటీ షోస్ కానీ జీ తెలుగులు కానీ అన్ని షోస్ ఉంటాయి మేడం. ఏ ఫంక్షన్ వచ్చినా, పెళ్ళి వచ్చినా, పండుగ వచ్చినా, ఏదో వచ్చినా సరే ఒక ఫంక్షన్ జరుగుతుంటుంది. దాంట్లో అంతా గ్రూప్ డాన్సర్గా వెళ్తారు. కొంతమంది సంగీతులు ఉంటాయి, పెళ్ళిళ్ళకి డ్యాన్స్ ఆడటం దానికి వెళ్తారు. కొంతమంది ఈ టీవీ షోలు, కొంతమంది సంగీతులు ఉన్నాయి. తమిళనాడు అలా లేదు మేడం, అక్కడ ఇలాంటిదే ఉండదు. టీవీ షోలో డ్యాన్స్ ఆడడం ఉండదు, సంగీతులు ఉండవు. మనం కొంచెం బెటర్ దాంట్లో కొంచెం సర్వేలు అవుతున్నారు, కొంతమంది అవ్వరు మేడం. బెటర్ అని ఎలా అనుకుంటామండి, ఒక ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని చెప్పేసి వచ్చిన వాళ్ళు వచ్చేసి సంగీత్లో డ్యాన్స్ చేయడం, లేకపోతే డీ షోలోనో, లేకపోతే ఇంకా వేరే షోస్లో డ్యాన్స్ చేయడం నిజంగా దారుణమే. అవును మేడం. ఇప్పుడు వెలగాలంటే ఏం చేయాలి? స్విచ్లో ప్లగ్లో కరెంట్ చేయి పెట్టి వెళ్ళగాలి. ఉండదు మేడం. ఇండస్ట్రీ అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది మేడం. ఎవరికి రాసి ఉందో రాత వాళ్ళు ఉంటుంది మేడం. చాలామంది కష్టపడుతున్నారు, మనం ఏం చేయలేం కదా. ఎంతమంది మా డ్యాన్స్లో ఒక 500 మంది, ఒక 1000 మంది ఉంటారు. ఆ 1000 మందికి నేను చెప్పింది ఏంటంటే ఒక ఊరట. కొంతమందికి వర్క్ దొరకదు మేడం, అందరికి వర్క్ రాదు. ఏం చేస్తాను చెప్పండి? బయటికి వెళ్ళి సినిమాలో చేసేసిన వాడు బయటికి వెళ్ళేసి స్కూళ్ళపై డ్యాన్స్ చెప్పించంటే వాడికి అవమానంగా ఉంటుంది. చాలామంది మా కొరియోగ్రాఫర్లు కూడా చాలామంది నేను చెప్తాను, అరే అదిపై స్కూల్లో చెప్పారంటే చరిత్ర మాదంటాడు. నీ చరిత్ర తగలయ్యా, అన్నం డబ్బులు ఉండవు రా బాబు అని.
ఏం చేయలేదు మేడం అంతే. నేను విన్న రూమర్ ఏంటంటే, మరి అది నిజమో నాకైతే తెలియదు కానీ, కొరియోగ్రాఫర్స్ అండ్ డాన్సర్స్ టీ కాఫీ తీసుకోపోయినా కానీ మందు మాత్రం తీసుకుంటారంట పక్కాగా. ఎందుకు ఈ కష్టాలన్నీ గట్టెక్కడానికా, లేకపోతే ఎందుకు అట్లా ఎడిక్ట్ అవుతారు మందుకు? అంటే ఇప్పుడు అంటే మేడం మన ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ మాస్టరే ఉన్నారు, ఒక వెలిగారు, మెయిన్ ఈ మందుకు అడిక్ట్ ఇదైపోయారు. అంటే మేడం ఇప్పుడు కొంచెం సెలబ్రిటీలు రాగానే బయట తిరగలేము, షూటింగ్ డ్యాన్స్ చేసే వస్తారు, మేమంతా డ్యాన్స్ చేసి వస్తాం, అలసిపోతాం, ఒళ్ళు నొప్పులు అంటారు. ఇది ఒక షాక్ అనమాట. తాగేదే ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా, దానికేం తాగుతారు. అది కొంచెం పని లేనప్పుడు ఏం చేస్తారు అంటే అదే పని మీద కొంచెం అంటే ఇప్పుడు ఒక డిప్రెషన్ వెళ్ళిపోతారు. ఒక వెలిగిన వాళ్ళు సడన్గా అలా ఇంట్లో ఉండటం వల్ల ఏం చేసేదో అది మ్యాన్సన్ హౌస్ ఒకటి ఉంటుంది, అది రా అంటుంటుంది, ఇంకా దాని మీద మెల్లగా టచ్ చేయగానే ఇంకా అయిపోద్ది. అంటే లేడీస్ కూడా, అంటే ఉమెన్ కూడా ఈ అలవాటు ఉంటుందా? లేదు మేడం, ఎందుకంటే అలా అంతే లేడీస్ ఎవరు ఉంటారు. అంటే డ్యాన్స్ షోలో చూస్తున్నాం, పండు, గణేష్ మాస్టర్ వీళ్ళు మాత్రమే హైలైట్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎవ్వరు హైలైట్ అవ్వడం లేదు మేడం. హైలైట్ అనేది అదే మేడం, వాళ్ళకి కొంతమందికి అది రాసి ఉండదు, మన ఏదైనా రాత మేడం అంతే. వాళ్ళు అందరూ హైలైట్ అవ్వాలంటే మా దాంట్లో డ్యాన్స్ మాస్టర్లనే 100 చిల్లర ఉన్నారు, అందరూ హైలైట్ అవ్వాలనుకో ఒకరికే చాలా ఉంటుంది. నెంబర్ 1 2 3 4 అంటే, అంతేగాని అందరూ అవ్వాలంటే అది అవ్వలేరు మేడం. అదంతే రాత అంటారు. ఇప్పుడు హీరోగా కొనసాగుతారా, మళ్ళీ బ్యాక్ టు కొరియోగ్రఫీ? లేదు మేడం, నేను హీరోగా అదే లేదు మేడం. అయ్యో, నేను ఆల్రెడీ ఇప్పుడు 8కి నేను షూటింగ్ ఉంది మేడం, ఈ 8కి నేను షూటింగ్ ఉంది. నాకు కొరియోగ్రాఫర్ నేను వెళ్తుంటాను, అది నా వృత్తి మేడం. కొరియోగ్రాఫర్ నా వృత్తి మేడం. సంగీతాలు చేస్తాను మేడం. నేను ఇప్పుడే మొన్న కూడా ఒక సంగీతం చేశాను, కర్నూలులో ఒక సంగీతం తీసి వచ్చాను. నేను సంగీతం చేస్తాను. నేను ఏది తక్కువ అనుకోను. హీరో అని నేను ఫీల్ అవ్వను. మనం ఎప్పుడు జీరోనే, హీరో పక్కన పెడితే జీరోనే. సంగీతాలు చేస్తాను, సాంగులు ఇప్పుడు నేను సాంగ్ వెళ్తాను, ఎల్లుండి అతను సాంగ్ చేస్తాను. బట్ వాళ్ళు చెప్పను నేను హీరో చేస్తాను, ఏం చెప్పను, సైలెంట్గా వెళ్తాను, సాంగ్ చేసి సాంగ్ని వెళ్ళిపోతాను, అంతే మేడం. అది మేడం, పైన దేవుడు ఏది ఇస్తే అది తీసుకోవాలి మేడం. ఆయన హీరోకి ఇస్తే తీసుకుంటాను, సాంగ్లు ఇస్తే సాంగ్ తీసుకుంటాను, సంగీతం ఇది ఏం లేదా. అడవిలోకి పంపిస్తే అడవిలోకి వెళ్ళిపోతారు. ఇక ఆయన ఏది ఇస్తే అది తీసుకోవడం సిద్ధంగా ఉన్నాను. మనం అంతా బొమ్మలు పైనుంచి ఆడిపిస్తుంటాడు, మనం చేస్తున్నాను. దానికి నాకు ఈ పర్టికులర్ ఇది కావాలని లేదు. అది హీరోని అని చెప్పొద్దండి, అది పెద్ద వర్డ్. అది మొన్న నాకు అనిపించింది, నాకు కొంచెం భయం వేస్తుంటుంది ఆ వర్డ్ చెప్పి నాకు చౌండ్లు పడతాయి. హీరో అన్నది మేడం, హీరో కాదండి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. మీ మూవీకి మహాబలి టైటిల్ గురించి చెప్పండి. ఎందుకు మహాబలి అంటే ఒక పెద్ద టైటిల్? అదే మేడం, ప్రతి వారికి నా టైటిల్ మీద మీకు ప్రాబ్లం ఏంటి? నాకు ఈ క్వశ్చన్ చాలా మంది వేశారు నన్ను. పెద్ద టైటిల్ పెద్ద మాలాంటి పేదలు పెద్ద టైటిల్ పెట్టకూడదా? మాలాంటి పేదలు చిన్న జస్టిఫికేషన్ ఉండాలి కదా. అవును మేడం, ఎలా ఇస్తారనేసి. మీరు అలా అడగలేదు క్వశ్చన్. నీ మొహానికి అంత పెద్ద టైటిల్ అవసరం వరా? నువ్వు ఒక 5 రూపాయల ఆర్టిస్ట్వి నువ్వు. మీరు 5 రూపాయల సినిమా మీది, మీ సినిమా మహాబలి, మీ మొహాలు ఏంటో అర్థం చేసుకున్నారా అన్నట్టుగా క్వశ్చన్కి సింపుల్గా డెసిషన్ ఇచ్చారు అంతే. ఒక ఏదో ఏమంటారు, ఏదో మారడీసి మసిపోయింది, అది టైటిల్కి అంటే. నిజం మేడం, ఈ క్వశ్చన్ అందరూ వేసారు మేడం. నాకు ఒకటి అర్థం కాదు, టైటిల్లోనే పెద్ద చిన్న టైటిల్. పెద్ద టైటిల్ అంటే పెద్దవాళ్ళు చేయాలి, చిన్న టైటిల్ చిన్నవాళ్ళు చేయాలి. పెద్ద సినిమా అంటే పెద్ద సినిమా అయితే పెద్ద చిన్న నేను అసలు తేడాలు అయితే చూడండి. పెద్ద సినిమా ఒక్క నిమిషం, ఒక ఆ టైటిల్ కి తగ్గట్టుగా స్టోరీ ఉండాలి కదా, గట్టి స్టోరీ ఉండాలి కదా. 100%. మీరు సినిమా చూసిన తర్వాత ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్ ఆర్కే మీరు అనకపోతే చెప్పండి, దాంట్లో ఇంచు తేడా ఉండదు. నేను చాలా మంది చెప్పాను, టైటిల్ మార్చు, టైటిల్ పట్టాను నాకు గొడవలు, టైటిల్ మార్చు, పెద్దవాళ్ళకి ఎవరో పెద్దవాళ్ళు ఏదో బుక్ చేసుకున్నట్టు. ఈ టైటిల్ పెద్దవాళ్ళ సినిమా యాక్చువల్గా. మహాబలి అనేది పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా నేను పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చింది నాకు ఫోన్ వచ్చింది, ఆ టైటిల్ రిటర్న్ తీసుకోవాలి. సరే నేను సమస్య కాల్ చేసిన వాళ్ళు తెలుసుకోవచ్చా? లేదు మేడం, చాలా వద్దులండి. ఇది పెద్ద మేనేజర్ ఫోన్ చేసి నాకు పెద్ద ధమ్కి ఇచ్చాడు, టైటిల్ తీసే మార్చేసే, ఎవరు నువ్వు, అసలు నువ్వు ఈ కార్డు ఉందా లేదా, అసలు ఎవరు మీరు అందరూ అని, అలా ఒక రేంజ్లో నన్ను 2-3 రోజులు నాకు ఫోన్లు వచ్చినాయి. బట్ దేనికి నేను అసలు నువ్వు చెప్పినోడు ఎవడు,
నేను పలానా అన్నాడు. అసలు నీతో మాట్లాడించిన వాడు వాడి పేరు చెప్పు, వాడు ఆయనతో మాట్లాడమను, ఆయన వచ్చి నాతో మాట్లాడు. ఆయన పెద్ద ఆయనతో నువ్వు మాడతావను, అసలు ఎవరన్నా మీరు అంతా ఏదో అన్నాడు. నేను పెద్ద పడుచుకోలేదు. ఒకటే మేడం, మనలో ఒక పవర్, మనలో ఒక శక్తి కానీ మనలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటే చాలు మనం ముందుకెళ్తుండే. ఎవరు వచ్చి ఏం చేసినా మనం చేసేది ఏం లేదు. కొండను ఢీ కొడదాం, ఏమైంది, పోయేది ఏముంది. మనం నేను జీరో నుంచి స్టార్ట్ చేశాను మేడం. మళ్ళీ జీరోగా వచ్చినా ఏముంది, నాకు జీరో కామనే. నాకు పెద్ద పట్టించుకోలేదు మేడం. కొంతమంది డేర్నెస్ అంటారు నన్ను, కొంతమంది ఏదో అంటారు, రేపు నువ్వు చాలా డేర్కి వెళ్తావు, చాలా ఇదిగా వెళ్తాను. అగ్రెసివ్ అంటే నేను ఎవరికి చెడు చేయట్లేదు మేడం, ఎవరిని నేను తిట్టట్లేదు, అదే ఏమన్నా గర్వంతో మాట్లాడలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటాను. దాంట్లో చిన్నవి వస్తుంటే పెద్ద పట్టించుకోను. మూవీలో బాబా భాస్కర్ గారు కనిపించారు సాంగ్లో, ట్రైలర్ చూస్తే. ఆయన సాంగ్ వరకే పరిమితమా లేకపోతే ఏమన్నా సీన్ ఉంది, ఒక సీన్ ఉంది. బాబా భాస్కర్ సీన్ కూడా చేసినాడు. ఏదో పెద్ద మనసుతో వచ్చి సినిమా చేశాడు. సీన్ కూడా ఉంది మేడం. ఆయన మంచి పెద్ద యాక్టర్, తెలుసు కదా మీకు, మంచి యాక్టర్. సీన్ కూడా ఉంది. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ దుష్కర్మ అని ఒక మూవీ మేడం. దుష్కర్మ అని అది ఒక 2-3 monthsలో సినిమా మొత్తం అయిపోయింది. ఓన్లీ సాంగులు బ్యాలెన్స్ ఉంది. దుష్కర్మ అని ఒక బాయిలో ఒక సర్వైవల్ మూవీ, అది అయిపోయింది. నెక్స్ట్ ఆస్కర్ అవార్డు మిస్సింగ్ అని ఒక మూవీ మేడం. ఆస్కర్ అవార్డు మిస్ అయిపోతే ఏంటి అని కామెడీ మూవీ, ఫుల్ కామెడీ మూవీ. అది ఒక మూవీ మేడం. అది హిందీలో చేద్దామని ప్లాన్లో ఉంది మేడం. హిందీకి వెళ్దామని ఆ మూవీ మేడం. ఓకేనండి, అదండి ఆర్కే గారి ఇంటర్వ్యూ చూశారు కదా. ఆయన ఒక శక్తిగా మారి అడవిలోకి అయితే వస్తున్నారు. మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.